రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఎంతోమంది ఈ రాత్రి కాలంలో ఈ సమయాన్ని చూడలేని వారు ఉన్నారు. చూడాలని ఆశపడినప్పటికీ వారి లోకంలో లేరు. కానీ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మా అందరినీ రాత్రిన ఈ సమయాన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయా, మా ప్రతి ప్రయాణమును క్షేమకరంగా మార్చినందుకు వందనాలు. ఏ బలహీనత ఆవరించకుండా, ఏ ప్రమాదం మమ్మల్ని తాకకుండా, ఏ కృంగుదల్లోకి మేము వెళ్ళిపోకుండా ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని పోషించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు. మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధంగా మేమందరమును తండ్రి సంఘంగా చేరి ప్రార్థించుకునే గొప్ప విలువైన బహుమూల్యమైన అవకాశం మాకు దయచేశారు. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము దేవా. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 10వ వచనము. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములో పారును అని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీ వలన కాని కార్యము, మీరు జరిగించలేని క్రియ ఏది కూడా లేదు నాయన. ఎన్నో మేము ఊహించలేనివి, మేము గ్రహించలేనివి, ఈ లోకములో ఏ మనిషికి సాధ్యపడని కార్యాలు మీ ద్వారా జరుగుతాయి అని ఈ రాత్రిన తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే నాయన ప్రమాదకరమైన సమస్యల్లో, అయా భయంకరమైన శోధనలో చిక్కుబడి వాటిల్లో నుంచి బయటపడలేము అని ఆలోచన చేస్తున్నారో, అయా మీరు కొండ లోయల్లోనే నీటి బుగ్గలను ప్రవహించి ఉన్నారని, వారి జీవితాలను కూడా మార్చి గొప్పగా ఆశీర్వాదకరంగా చేస్తారని వారు నమ్ముటకు సహాయము దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం. వారందరికీ మీ ఆశీర్వాదాలు దయచేయండి నాయన. అయ్యా, వారికి ఉన్నటువంటి వ్యాధి, వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి అడుగుతున్నాము. తాకండి తండ్రి, వారిని ముట్టండి ప్రభువా. అయా, ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి. సంపూర్ణ ఆయుష్ వారికి దయచేయండి. అయా, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు సంతాన భాగ్యం లేక రోధిస్తూ ఉన్నారు. వారిని తాకండి, మూసుకుపోయిన ఆ గర్భాన్ని తెరవండి. మీ బహుమానమును దయచేయండి తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలన్నీ కూడా యేసు నామములో సఫలపరచండి. అయా, అప్పుల్లో మునిగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదించి వారి అప్పులన్నిటినీ కొట్టివేయమని, వారు చేస్తున్న ప్రతి కార్యమును దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా, కుటుంబపరమైన విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు అన్నిటినీ తీసివేయండి. ప్రేమించే హృదయము, క్షమించే హృదయము, తమని తాము తగ్గించుకునే హృదయం ప్రతి ఒక్కరిలో దయచేయమని, కుటుంబం అంతా కూడా ఆనందించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారికున్న దుర్వ్యసనాలు, చెడు క్రియలు, అయా అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి చదువులను, వారి వ్యాపారములను, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నాలను సఫలపరచండి. ఆ వీసా ఇంటర్వ్యూస్లో, ఆ ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా మీరు వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయ్యా, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరినీ తండ్రి మీ కాపుదల్లో భద్రపరచుకోమని, ఏ హాని జరగకుండా కాపాడమని అడుగుతున్నాం. అయ్యా,
కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల్లో నుంచి కూడా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో అయా వారికి సాటి అయిన సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. వారు అనుకుంటున్న కార్యాలు, వారు పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాము. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతూ ఉండంగా కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. అపవాది క్రియలు, దురాత్మ శక్తులు, హాని కలిగించే పరిస్థితులు, దొంగలు, శత్రువులు ఎవ్వరునూ ఏవిను మమ్మల్ని తాకకుండా ఈ రాత్రంతను మీరే మీ రెక్కల చాటున భద్రపరచుకోమని, కంటి నిండా నిద్ర దయచేయమని, అయా నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాదసన్నిధిని పెడుతున్నాం. మరలా ఉదయాన్నే సజీవ సంఖ్యల్లో మేమందరమును తండ్రి మీ ముఖ దర్శనం చేసుకొని స్తుతించే, ఆరాధించే అవకాశం అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.